తెలంగాణ కాంగ్రెస్కి కొత్త ఇన్ఛార్జ్ వచ్చారు. ఇక కుమ్మేద్దాం అనుకున్నారు. ఆమెలో లీడర్షిప్ క్వాలిటీస్ పుష్కలంగా ఉన్నాయి. ఇక అంతా మంచి జరుగుతుంది అనుకున్నారు అంతా. కానీ ఆ ఇన్ఛార్జ్ దూకుడంతా ఆరంభ శూరత్వమేనా? ఇటు తెలంగాణ కాంగ్రెస్, అటు ప్రభుత్వం పెద్ద సవాళ్ళను ఎదుర్కొంటున్న ఇన్ఛార్జ్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? చివరికి అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టి కూడా ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతున్నారు? డిస్కస్ చేద్దాం. నేను మీ మనోజ్. వెల్కమ్ టు మహానగర్. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీలు మారుతున్నారు. పాత వాళ్ళు పోతున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. కానీ పార్టీ తీరు మాత్రం మారట్లేదు. క్షేత్రస్థాయిలో ఆశలు, ఆకాంక్షలు నెరవేరడం లేదన్న చర్చ మొదలైంది. గతంలో ఉన్న మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చాక మాత్రం గట్టి చర్చ జరుగుతుంది. ఆమె సింప్లిసిటీ, కింది స్థాయి దాకా పరిశీలించగలిగే తత్వం, గాంధీ కుటుంబంతో సాన్నిహిత్యం లాంటి అన్నిటినీ బేరీజు వేసుకుని భారీగానే ఆశలు పెట్టుకున్నారు కార్యకర్తలు. సో ద్వితీయ శ్రేణి నాయకులు అందుకు తగ్గట్టే ఆమె కూడా పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఇస్తామని ప్రకటన చేశారు. పార్టీని, నాయకత్వాన్ని సమన్వయపరిచే పనిలో ఉంటారని ప్రకటించారు ఆమె. కానీ ఆమె కూడా మాటలకే పరిమితం అవుతారా, లేక చెప్పినట్టు చేతుల్లో చూపిస్తారా అన్న అనుమానాలు కొత్తగా మొదలవుతున్నాయట క్యాడర్లో. సో చాలా రోజులుగా తెలంగాణలో జరుగుతున్న వ్యవహారాలపై రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ఏమాత్రం స్పందించట్లేదు. వచ్చిన కొత్తలో అన్ని అంశాలపై వేగంగా స్పందించిన మీనాక్షి నటరాజన్ ఇప్పుడు మాత్రం అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారన్న చర్చ గాంధీ భవన్ సర్కిల్స్లో జరుగుతుంది. సో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఇంతవరకు పూర్తి స్థాయిలో నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసుకోలేకపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం నానా పాటలు పడ్డ వాళ్ళంతా పదవుల కోసం ఎందుకు చూడరు చెప్పండి? సో వాళ్ళు చూస్తారు. సో దీనికి తోడు పిసిసి అధ్యక్షుడి నియామకం జరిగి 6 నెలలు గడిచినా ఇంతవరకు పూర్తి స్థాయిలో కమిటీ కూడా వేసుకోలేదని దుస్థితి. సో ప్రభుత్వంలో పదవులు వస్తాయో రావో తెలియక కనీసం పార్టీలోనున్న పోస్టులు దక్కుతాయన్న ఆశతో ఉన్న వాళ్ళకి కూడా నిరాశ తప్పడం లేదన్నది కాంగ్రెస్లోని ఇంటర్నల్ టాక్ అనమాట. సో ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ బాధ్యత తీసుకున్నాక అనేక అంశాలపై చర్చలు జరిగాయి. కానీ ఇప్పటికీ ఒక్కటి కూడా కొలికి రాలేదు. పార్టీ కోసం పనిచేసిన నాయకులకు, ఇంకా ఎమ్మెల్యేలకు, మంత్రులకు మధ్య సమన్వయ లోపం ఉందని చెప్పారు తప్ప దాన్ని సరిదిద్దే ప్రయత్నం ఏమాత్రం జరగడం లేనిది పార్టీ వర్గాలే బహిరంగంగా చెప్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులను పదవులతో సంతృప్తి పరచకపోతే ప్రభుత్వం ఎంత మంచి పథకం ప్రవేశపెట్టినా జనంలోకి వెళ్ళదు. అసలు దాని గురించిన చర్చే ప్రజల్లో జరిగే పరిస్థితి ఉండదు. సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. పార్టీ అధినాయకత్వం కూడా ఈ సమస్యను గుర్తించింది, కానీ పరిష్కారాన్ని మాత్రం చూపడం లేదన్నది తెలంగాణ కాంగ్రెస్లో ఓపెన్ టాక్. సో ప్రభుత్వం ఇటీవల తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది ఖచ్చితంగా పేద ప్రజలకు మంచి పథకం అన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. అన్ని పార్టీల్లో ఉంటుంది దీని గురించి. కానీ అంత మంచి స్కీమ్ గురించి గ్రామ స్థాయిలో ప్రచారం చేసుకునే, కనీసం చెప్పుకునే పరిస్థితి లేదు. పార్టీ కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు కనిపించట్లేదు. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ఆ బియ్యంలో నూకలున్నాయని, నాణ్యత లేదని చెప్పి దుష్ప్రచారాలు మొదలు పెట్టేశారు. కనీసం వాళ్ళకి రియాక్షన్స్ కూడా లేవు. ఇక ఇటీవల హెచ్సియు భూముల వ్యవహారంలో పెద్ద చర్చ జరిగింది. దీనిపై అధిష్టానం స్పందించే వరకు కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాట్లాడలేదు. డైరెక్ట్గా ఆమె రంగంలోకి దిగి వ్యవహారాన్ని సెట్ చేయాల్సింది పోయి అధిష్టానం ఆదేశించాక మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలకు, సమన్వయ లోపాలకు మీనాక్షి నటరాజన్ తనదైన శైలిలో ట్రీట్మెంట్ ఇస్తారని మొదట్లో అంతా భావించారు. కానీ మేడం ఇంకా పని మొదలుపెట్టినట్లు కనిపించడం లేదన్నది గాంధీ భవన్లో జరుగుతున్న చర్చ. సో ఇకనన్నా ఇన్ఛార్జ్ ఫోకస్ పెడతారా లేదా అని వాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో మీనాక్షి నటరాజన్ గురించి మీరేమనుకుంటున్నారో, ఆవిడ వచ్చాక తీసుకున్న ఛార్జీలు కానీ, ఆవిడ యాక్టివ్ ఇన్యాక్టివ్నెస్ కానీ మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.